హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీకెవరైనా ఒక వ్యక్తి అనుకోకుండా ఎక్కువగా గుర్తొస్తున్నారంటే దానికి కారణం ఏంటి? సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేయాలనుకుంటున్నానండి. అంటే జనరల్‌గా ప్రతి మనిషి కూడా ఎవరో ఒక వ్యక్తి గురించి అనుకోకుండా ఆలోచిస్తుంటారు. అదేంటంటే సడెన్‌గా జరుగుతుందని కూడా చెప్పొచ్చండి. అంటే ఒక వ్యక్తి కోసం పదే పదే ఆలోచించడం అనేది అది కామన్‌గా జరుగుతుంది. అదెప్పుడంటే రిలేషన్‌షిప్ అనేది డిస్టర్బింగ్‌గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే బాగా లవ్‌లో ఉన్నప్పుడు కానీ అది జరుగుతుంది. బట్ సడెన్‌గా ఒక వ్యక్తి గుర్తొస్తుంటారు. సో, ఆ వ్యక్తి ఏంటంటే ఒకసారి గుర్తు రావడంతోని అదేంటంటే కంటిన్యూ అవుతుంటదనమాట. సో, అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు గుర్తొస్తుంటే ఎందుకు? ఏంటి? అలాంటి వ్యక్తుల కోసం యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. అలా అని చెప్పి మీలో చాలా మందికేంటంటే డెడ్ పర్సన్స్ కూడా గుర్తొస్తుంటారు. ఇదేంటంటే అలాంటివి కాదండి. మీతో ప్రెజెంట్ కాంటాక్ట్ లేకపోయినా, కాంటాక్ట్‌లో ఉండి చాలా సంవత్సరాలవుతుంది. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు, ఏంటి అనేది తెలీదు. బట్ స్టిల్ అలాంటి వ్యక్తులు ఎందుకో గుర్తొస్తున్నారు. ఈవెన్ మీతో ఉన్నా సరే మీకు తెలిసిన వ్యక్తే. బట్ ఎప్పుడూ అలా గుర్తు రాలేదు. ఇప్పుడు సడెన్‌గా ఎందుకో ఎక్కువ గుర్తొస్తున్నారు అనంటే, అలాంటి వ్యక్తులు కూడా అవ్వచ్చు. ఇలా ఎవరైనా ఒక వ్యక్తి మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్కువ గుర్తొస్తుండి, వాళ్ళ గురించి మీరు పదే పదే తలుచుకుంటున్నారు అంటే, అసలు దానికి రీజన్ ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. సో, నా దగ్గరికి ఇలాంటి వ్యక్తులు కూడా ఎక్కువగానే రీడింగ్‌కొస్తున్నారండి. ఎందుకో కానీ ఆ వ్యక్తి సడెన్‌గా గుర్తొస్తున్నారు. చాలా సంవత్సరాలు కాంటాక్ట్‌లో లేము. ఇప్పుడు ఎందుకో అంటే వాళ్ళు మైండ్‌లోకి వస్తున్నారు అని చెప్పేవాళ్ళున్నారు. సో, మీలో కూడా చాలామంది ఏంటంటే అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు. ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చండి. ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. సో, వీళ్ళ పరంగా యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాబ్రడరైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సెలినైట్ స్కేల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ లాబ్రడరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు అనుకోకుండా ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు అదే పనిగా గుర్తొస్తున్నారు? దానికి కారణాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఈ వ్యక్తికి మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. ఎందుకో కానీ ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్యలోని ఎమోషనల్ కనెక్షన్ అనేదైతే ఏర్పడింది. సో, దానివల్ల ఏంటంటే ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. కాకపోతే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. సో, అది ఎక్కడో కానీ మీలోని ఉండిపోయిందండి. మీరేంటంటే ఈ వ్యక్తిని ఇప్పుడు సడెన్‌గా గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పే ముందు మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీరనుకున్న వేలో టర్న్ చేసుకోవాలి అని ట్రై చేశారు. మీ సైడ్ నుంచి ఇక్కడ మీకు ఛాన్స్ ఉన్నా సరే ఎందుకో థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఛాలెంజెసే ఫేస్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆర్ ఒకళ్ళని ఒకళ్ళు ఏంటంటే నమ్మలేదండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరనుకున్నంత ఈజీగా వెళ్ళలేదు. వీళ్ళేంటంటే మిమ్మల్ని రాంగ్ వేలో అనుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయకపోవడం కంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు అని చెప్పొచ్చు. ఎక్కడో కానీ వీళ్ళేంటంటే మిమ్మల్ని వేరేగా అనుకున్నారు. మీరది కాదు. బట్ అక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే ఆ వేలో రావడమో, లేకపోతే ఇంకేదో జరగడమో అయ్యింది. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీతో ఉంటే ఛాలెంజెస్ లేకపోతే మీరు అనేసరికి వాళ్ళకి ఎక్కడో ఒక క్లారిటీ లేదు. ఈవెన్ ఎమోషనల్‌గా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉన్నా సరే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీకు అంతలాగా గుర్తు రావడానికి రీజన్ ఏంటంటే
మీలో ఎక్కడో కానీ ఆ వ్యక్తికి మీరిప్పుడు అర్థం అవ్వాలి. లేకపోతే మీరు మీకోసం స్టాండ్ తీసుకోవాల్సింది. ఆ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఆర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు అనే ఆ గిల్ట్ అనేది ఎక్కువ ఉండిపోయినట్టు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఒక హానెస్ట్ పర్సన్ అనమాట. సో, ఇంత సిన్సియర్‌గా ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని వాళ్ళెప్పుడైతే ఒక రాంగ్ వేలో అనుకుంటున్నారో, అక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారో దాన్ని మీరు క్లియర్ చేయలేకపోయారు. సో, ఇలా క్లియర్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే, మీలో ఆ ఫీలింగ్ అనేది ఎక్కడో ఉండిపోయిందండి. వాళ్ళు మిమ్మల్ని ఒక రైట్ వేలో అర్థం చేసుకొని, థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కాదు. బట్ వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఒక రాంగ్ వేలో అర్థం చేసుకొని దూరం అవ్వడం వల్ల మీకు ఇంకా ఆ ఫీలింగ్ అనేది ఎక్కడో ఉండిపోయిందండి. వాళ్ళు మిమ్మల్ని రైట్ వేలో అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకొనుంటే బావుండేది. మేబీ థింగ్స్ ఏంటంటే ఈరోజు ఇలా ఉండేవి కాదు అని. ఈ వ్యక్తి మీకు బాగా గుర్తొస్తున్నారండి. అంటే మీ ఇద్దరి మధ్యలోని ఎనర్జీస్ అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈవెన్ మీరే కాదు, ఈ వ్యక్తి కూడా సేమ్ వేలో ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఛాన్స్ తీసుకొనుంటే బావుండేదేమో అనే ఫీలింగ్‌లా ఇక్కడైతే అనిపిస్తుంది. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే థింగ్స్ వర్కౌట్ అయితే బావుండేది అనే ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే వాళ్ళకి ఒక రాంగ్ వేలో అర్థం అవ్వడం వల్ల అది క్లియర్ అయ్యుంటే బావుండేది అనే ఫీల్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తితోని మీకేంటంటే ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ రిలేషన్‌షిప్ కానీ కావాలనిపిస్తున్నట్టుగా ఇక్కడ నాకైతే అనిపిస్తుంది ప్రెజెంట్. కాకపోతే మీకు డౌట్స్ ఉన్నాయండి. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత సడెన్‌గా ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైతే ఏంటి? తెలుసుకుంటే ఏం జరుగుతుంది? జరగాల్సిందంతా జరిగిపోయింది. మీ వైపు నుంచి మీరు చాలా చేయాల్సినవి చేశారు. సో, ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నారో, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీరైతే ఆలోచిస్తున్నారు. బట్ ఆ వ్యక్తి మీలా ఆలోచిస్తున్నారో లేదో, మీకెందుకు ఈ వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా గుర్తు రావాలి? సో, ఇలాంటివన్నీ మీకు అనిపించొచ్చండి. దానికి రీజన్ ఒకటే. ఈ వ్యక్తి కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తికి కూడా మీకెలా అయితే అనిపిస్తుందో అలానే అనిపిస్తుంది. అందుకే ఇక్కడేంటంటే ఈ వ్యక్తి మీకు అనుకోకుండా గుర్తొస్తున్నారు. ఈవెన్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే సేమ్ మీలానే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. మీరు మీ లైఫ్‌లో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అసలు ఆ వ్యక్తి మీకు గుర్తున్నారో లేదో అంటే అది వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఎక్కడో కానీ ఇదేంటంటే ఫీలింగ్ అనేది మ్యూచువల్‌లా ఉందండి. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళే కాదు, మీరే కాదు, ఒక సెకండ్ ఛాన్స్ దొరికితే బావుంటుంది అని అనుకుంటున్నారు. కమింగ్ డేస్‌లో కూడా ఏమవుతుందంటే, ఈ వ్యక్తి మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ మీరైనా సరే ఈ వ్యక్తికి అప్రోచ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ ఇద్దరూ స్ట్రెయిట్‌గా అప్రోచ్ అవ్వడం ఛాన్సెస్ లేకపోతే, ఎవరో ఒక వ్యక్తి ఇంటర్ఫియర్ అయినా కూడా అవ్వొచ్చండి. ఎవరో ఒక వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ వల్లైనా కూడా ఇది జరగొచ్చని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకవేళ పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతే, ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో మీకు బ్యాగేజెస్ ఉండి, వాళ్ళకి కూడా బ్యాగేజెస్ ఉన్నా సరే, స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి కానీ, మీ ఇద్దరు పీస్ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ అనేవి నాకు కనిపిస్తున్నాయండి. మేబీ యూనివర్స్ ఏంటంటే ఈ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే, ఎమోషనల్‌గా మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడమే రీజన్. ఇంకేంటో కాదు. బట్ ఎక్కడో కానీ మీరైతే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. పాస్ట్‌లో జరిగినవైతే నిజమే. మీరు హర్ట్ అయింది నిజమే. అండ్ వాళ్ళు మిమ్మల్ని అలా అనుకోవడం కూడా నిజమే. కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఈ వ్యక్తితో మీకొక ఛాన్స్ వస్తే మీరేంటంటే వాళ్ళని డిమాండ్ చేసినట్టుగా ఏది కూడా అడగకూడదండి. అసలు వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళిప్పుడు ఎలా చేంజ్ అయ్యారు? ఇవి చూసుకొని దాని ప్రకారం మీరు మాట్లాడాల్సుంటుంది. మీలో చాలామంది ఏం చేస్తారంటే పాస్ట్‌లో వ్యక్తులు మళ్ళీ ప్రెజెంట్‌లోకి వచ్చేసరికి వాళ్ళతోని ఎలా మాట్లాడాలో తెలియక పాస్ట్ గురించి మాట్లాడుతుంటారు. బట్ కొంతమందేంటంటే పాస్ట్ గురించి మాట్లాడడానికి కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. సో, అదేంటంటే టైం చూసుకొని అలాంటివి హ్యాండిల్ చేయాల్సుంటుందండి. ఎందుకంటే అవి సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి. మెయిన్ మీ విషయంలోనేంటంటే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అండ్ ఆ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు కాబట్టి మీకు ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఏంటో మీరు కంప్లీట్‌గా తెలుసుకునే వరకు ఆ వ్యక్తి మీకు అంటే మిస్టీరియస్‌గా అనిపించట్లేదు. ఓకే. ట్రాన్స్‌పరెంట్‌గానే ఉన్నారు అనే ఫీలింగ్ మీకు వచ్చే వరకు కూడా మీరేంటంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి లేదండి. కానీ ఎందుకో కానీ ఈ వ్యక్తి మీకు కలుస్తారు అని నాకనిపిస్తుంది. ఆర్ మాట్లాడడానికి ఛాన్స్ వస్తది అనైతే నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కార్డ్స్ చూస్తున్నట్టయితే. అండ్ మీలో కూడా ఎందుకో కానీ ఈ వ్యక్తి పరంగా ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతున్నాయి. సో, చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
సో నేను చెప్పాను కదండీ! మేజర్ చేంజెస్ ఖచ్చితంగాను ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వబోతున్నారు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి ఏదో ఒక వేలో రాబోతున్నారు. ఇదేంటంటే మీకు తొందరలోనే తెలుస్తుందండి. అండ్ ఈవెన్ పాస్ట్‌లో థింగ్స్ ఎందుకలా అయ్యాయి? ఆర్ ప్రెజెంట్‌లో ఈ వ్యక్తి మీకెందుకు ఇంతలాగా గుర్తొస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. కొన్ని డేస్ వెయిట్ చేయండి. ఖచ్చితంగాను ఇది జరుగుతుంది. అండ్ చూసారా ఈ కార్డొచ్చింది. సో, నేనిప్పుడే మీకు చెప్పాను. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన వాటి గురించి ఆ వ్యక్తి రాగానే డిస్కస్ చేయడానికైతే మీకు ఛాన్స్ లేదండి. అది టైం కూడా కాదు. అంటే వాళ్ళతోని ప్రెజెంట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు అంటే ప్రెజెంట్‌లో వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? దాని ప్రకారమే మీరు ఫర్దర్‌గా మూవ్ అవ్వాల్సుంటుందండి. అంతేకాని పాస్ట్‌ని తీసుకొచ్చి మళ్ళీ ప్రెజెంట్‌లో డిస్కస్ చేస్తాం. లేకపోతే థింగ్స్‌నేంటంటే ఈ వేలో వర్కౌట్ చేస్తాం అనుకుంటే ఇది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ చేంజెస్ అనేవి వస్తాయి. ఈ వ్యక్తితో మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది. కానీ ఎంతవరకు మాట్లాడాలి? ఎక్కడ కట్ చేయాలి? అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేయాలి. చాలా వరకు ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్ గురించే మాట్లాడాలి. ఈ వ్యక్తినేంటంటే పాస్ట్‌లో మీరు ఒక వేలో చూసుండొచ్చు. బట్ పాస్ట్‌లో చూసినట్టుగా ఇప్పుడు ప్రెజెంట్‌లో చూడడానికైతే లేదండి. వాళ్ళిప్పుడు ఎలా ఉంటే దాని ప్రకారమే మీరు మూవ్ అవ్వాల్సుంటుందంట. సో, మీకేంటంటే కొన్ని విషయాల పరంగా క్లారిటీ వస్తుందండి. ఎందుకో కానీ అవేకెన్ అవుతారు ఈ విషయం పరంగా. కొంచెం వెయిట్ చేయండి. టైం అయితే దగ్గర పడుతుంది. ఖచ్చితంగాను థింగ్స్ ఏంటంటే మీకు ఇంకొంచెం బెటర్‌గా రివీల్ అవుతాయని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు అనుకోకుండా ఒక వ్యక్తి ఎక్కువగా గుర్తొస్తున్నారు, లేకపోతే మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు అంటే దానికి కారణాలేంటి? అసలు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకు వాళ్ళు ఇంతలా మీకు గుర్తొస్తున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. సో, ఈ ఎఫర్ట్స్ పెట్టారు కానీ ఎందుకో మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ టైం అనేది మీది కాదు అని చెప్పొచ్చు. లేకపోతే మీ కర్మ వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తితో ఒక రిలేషన్‌షిప్ కానీ లేకపోతే ఈ వ్యక్తితో థింగ్స్ బెటర్ అవ్వాలని చెప్పి మీ వైపు నుంచి మీరేంటంటే చాలా ప్రయత్నాలైతే చేశారండి. కాకపోతే టైం అనేది మీ ఫేవర్‌లో లేకపోవడం వల్ల మొత్తానికి ఇది బ్యాడ్ లక్ అని కూడా చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదు. సో, ఎక్కడో కానీ అది ఉండిపోయిందండి. అంటే ఈ వ్యక్తిపరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టారు కదా! ఇప్పుడు కొంతమంది ఉంటారండి. ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ వరకే మాట్లాడతారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోయినా అంటే బౌండరీస్ తెలిసి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినప్పుడు సఫర్ అవ్వరండి. అంతగా అంటే ఎప్పుడో సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినా సరే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక వ్యక్తి పరంగా వాళ్ళ 100% ఇచ్చినప్పుడు ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోతే ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు కూడా ఈ వ్యక్తి మీకు గుర్తు రావడం అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే టైం మీతోని ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుందండి నాకైతే. ఎక్కడో కానీ ఈ వ్యక్తిని మళ్ళీ మీరు క్వెషన్ చేయాలి. ఈ వ్యక్తితో మళ్ళీ మీరు మాట్లాడాలి అనే ఫీలింగ్ మీకు ఉన్నా సరే అది వర్కౌట్ అవ్వదు అని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కానీ పాస్ట్‌లో వీళ్ళ పరంగా మీరు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మీరు రిగ్రెట్ అవుతున్నారిప్పుడు. మేబీ అలా చేసుండకుండా ఉండాల్సిందేమో. వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుంటే ఏ బాధ ఉండకపోయి ఉండేదేమో అనే ఆ ఫీలింగ్ మీకుంది. ఎందుకంటే మీరు మీ 100% ఇచ్చారు. మరి వాళ్ళేమిచ్చారు మీకు తిరిగి? సో, అదేంటంటే మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుందండి. ఈ వ్యక్తి మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువ గుర్తొస్తున్నారంటే ఆ పెయిన్ అనేది మీరు ఫీల్ అవ్వాలని ఉందని చెప్పొచ్చు. ఇది కూడా మీ కర్మయే. ఈ కర్మ ఏంటంటే ఈ వ్యక్తితో ఉన్నది ఇంకా ఎండ్ అవ్వలేదండి. ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అదే. ఈ వ్యక్తి మీకు సడెన్‌గా ఇప్పుడే గుర్తొస్తున్నారంటే ఇది ఒక కార్మిక్ రిలేషన్‌షిప్. అందుకే గుర్తొస్తున్నారు. ఇక్కడ ఏ కార్డ్ చూసినా సరే చాలా కార్డ్స్ కర్మని ఇండికేట్ చేస్తున్నాయండి. సో, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి మీకు సడెన్‌గా గుర్తొస్తున్నారు. ఈ వ్యక్తి చేసింది గుర్తొస్తుంది. లేకపోతే మీరు రిగ్రెట్ అవుతున్నారు. మీకేంటంటే ఎందుకిలా అయ్యింది అనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. లేకపోతే మీ వైపు నుంచి మీరు అన్నీ చేశారు కదా! మరి ఎందుకిలా అవ్వాలి అనే ఆ ఫీలింగ్ మీకు వస్తుంది అంటే మీ కర్మ వల్ల. ఈ వ్యక్తితో మీకున్న ఆ కార్మిక్ కనెక్షన్ అనేది ఎండ్ అవ్వలేదు. ఇంకా ఈ కర్మ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదేంటంటేనండి సోల్ కాంట్రాక్ట్ అని ఉంటుందండి. ఒక వ్యక్తికి మీకు మధ్యలో అది ఉండడం జరుగుతుంది. సో, వాళ్ళతో అది ఎండ్ అయిపోతే ఆ వ్యక్తి ఇంక మీకు లైఫ్‌లో ఎప్పుడూ కనబడరు. వాళ్ళతో మీరు మాట్లాడడానికి మీకు అవకాశం రాదు. అలా ఉంటుంది.
బట్ అది ఉంటే మాత్రం ఆ వ్యక్తి మళ్ళీ ఏదో ఒక వేలో గుర్తు రావడం కానీ, వాళ్ళు మీ లైఫ్‌లో మళ్ళీ ఎంటర్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళతో ఇంకా సిట్యుయేషన్స్ అనేవి కంటిన్యూ అవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటాయండి. సో, ఇక్కడ కూడా ఏంటంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మీరు గుర్తు చేసుకున్నంత మాత్రాన సిట్యుయేషన్స్ ఏంటంటే బెటరు, వర్స్ అని కాదు కానీ, ఈ వ్యక్తి వర్తియా కాదా గుర్తు చేసుకోవడానికి అనేది మాత్రం మీరు తెలుసుకోవాలండి. ఎందుకో కానీ ఇదేంటంటే మీకు ఒక పరీక్షలా నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఈ వ్యక్తి పరంగా యూనివర్స్ ఏంటంటే మీకొక సెకండ్ ఛాన్స్ ఇవ్వొచ్చండి. వాళ్ళు మీతో మాట్లాడడానికి కానీ, వాళ్ళతో న్యూ బిగినింగ్స్‌కి కానీ మీకొక సెకండ్ ఛాన్స్ అయితే రావచ్చు. బట్ ఆ ఛాన్స్ తీసుకోవాలా వద్దా అనేదేంటంటే మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ అందుకే మీరేంటంటే ఈ వ్యక్తి కోసం మీరు ఏదైతే ఆలోచిస్తారో చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకంటే మీ ఆలోచనలనేవి ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఈ వ్యక్తి గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి పాజిటివ్ వేలోనే వర్కౌట్ అవుతాయి. బట్ ఈ వ్యక్తి గురించి మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తే మళ్ళీ ఆ వేలోనే కంటిన్యూ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి ఏంటంటే రాకూడదు. మీ లైఫ్‌లో ఉండకూడదు. వీళ్ళతో అంటే మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. మీకు గుర్తొచ్చినా సరే మర్చిపోవాలి అని అక్కడి వరకే మీరు అనుకుంటే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇక్కడితో ఆపడానికి ట్రై చేస్తుందండి. బట్ ఎందుకో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది ఇనవైటబుల్ అనిపిస్తుంది. సో, దాన్ని మీరు తప్పించుకోలేరేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ చూస్తే నాకు అనిపిస్తుందండి స్ట్రెయిట్‌గా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళొచ్చిన తర్వాత కూడా మీరు ఆలోచించుకునే పరిస్థితులు ఉంటాయి. అసలెందుకొచ్చారు? అసలు వీళ్ళ పర్పస్ ఏంటి అని చెప్పి. అప్పుడు కూడా మీకొక క్లారిటీ వస్తుంది. ఇక్కడేంటంటే ఈ వ్యక్తి మీకెందుకు గుర్తొస్తున్నారంటే కార్మిక్ కనెక్షన్ వల్ల. ఆర్ మీది కార్మిక్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. సో, దానివల్లే గుర్తొస్తున్నారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా నాకిక్కడ అనిపిస్తుంది. సో, మీరేంటంటే ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీరు ఎలా ఆలోచిస్తే మీ ఆలోచనల ప్రకారమే ముందుకు వెళ్తుంది. బట్ ఎందుకో ఇది నేను చెప్తున్నాను కదండీ! మీరు గుడ్ వేలో, బ్యాడ్ వేలో ఎలా అనుకున్నా దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కానీ, ఈ వ్యక్తి రాకూడదు అని మీరు ఆపాలి అని చేసే ప్రయత్నం అనేది ఆగదనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. కాకపోతే మీకేంటంటే ఈ వ్యక్తి పరంగా క్లారిటీ ఎప్పుడొస్తుందంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చిన తర్వాతే మీకు అర్థమవుతుంది. అప్పుడే మీ ఆలోచనలు ఏంటంటే సరిగ్గా ఉంటాయి. ఈ గ్యాప్‌లో మీరు ఎంతలా వీళ్ళ కోసం ఆలోచించినా, ఏం చేయాలి అని ఆలోచించినా మీకేంటంటే ఆ లైట్ అనేది కనిపించదండి. డార్క్‌నెస్‌లోనే ఉంటారు. మీ వైపు నుంచి మీరు చాలా తెలివిగా ఆలోచించడానికి చాలా రకాలుగా ప్లాన్స్ చేస్తుంటారు కానీ అవి వర్కౌట్ అవ్వవు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాతే మీ ఆలోచనలనేవి కరెక్ట్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది అంటే యూనివర్స్ మరి ఈ వ్యక్తి కోసం మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం. హ్మ్. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు పార్ట్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో పార్ట్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, ఈ వ్యక్తి ద్వారా మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు అండ్ హీల్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీ వరకు మీరేంటంటే మీ 100% ఇస్తున్నారు. సో, ఇదేంటంటేనండి చెప్పాను కదా! ఒక కార్మిక్ సిట్యుయేషన్ అవ్వడం వల్ల మీ ఇద్దరిది ఒక కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల మీరు సఫర్ అయ్యారండి. సో, ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి ఈ కార్డ్ చాలు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ గురించి మీరు చాలా తెలుసుకోవాల్సుంటుంది. వాళ్ళతోని మీరు మాట్లాడి కొన్ని తెలుసుకోవాలి. మీతో వాళ్ళు మాట్లాడి కూడా కొన్ని తెలుసుకోవాలి. అంటే ఇద్దరికీ మధ్యలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పాస్ట్‌లో ఎఫర్ట్స్ పెట్టారండి. మళ్ళీ ఫ్యూచర్‌లో పెట్టడానికి వీళ్ళు వర్తియా? కాదా? మళ్ళీ పెట్టి మీరు హర్ట్ అవుతారా? ఇప్పటికే మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఈ వ్యక్తి వల్ల. సో, మళ్ళీ వీళ్ళొచ్చినా సరే అదేంటంటే మీకు కొంత హ్యాపీనెస్ ఇవ్వచ్చు ఆర్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ మీకు తెలుస్తాయి. కానీ ఇదొక కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల ఇది కంటిన్యూ అవుతుందండి. ఈ వ్యక్తితో మీకున్న కర్మ అనేది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయ్యే వరకు కూడా ఈ వ్యక్తిని మీరు ఫేస్ చేయాలి. ఈవెన్ అది 10 ఇయర్స్ అయినా సరే అదంతే ఇంకా. మీరు రీఇన్‌కార్నేట్ అవ్వడానికి మీ సోల్ పర్పస్ ఏంటంటే మీ కర్మ క్లియర్ చేసుకోవడం. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారండి. వద్దన్నా సరే. కానీ ఇలాంటి వ్యక్తుల కోసం బాగా తెలుసుకుంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు అర్థం చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉంటారు అంతే. అండ్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఈ వ్యక్తితో మీకు మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అదే చెప్తున్నాను కదా! లవ్ యాస్పెక్ట్ అయితే. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ ఏంటంటే మీకు
ఎవరైనా వ్యక్తి అవ్వొచ్చండి. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఈ స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే అయితే కాదిది. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. చాలా రకాలుగా హీల్ అయ్యారు. మళ్ళీ ఈ వ్యక్తి వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితొచ్చినా మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవద్దు. ఆ వ్యక్తికేంటంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వొద్దు. ఇద్దరి మధ్యలో హెల్తీ బౌండరీస్ సెట్ చేసుకొని ఫర్దర్‌గా ట్రావెల్ అయితే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే ఒక సేఫ్ జోన్‌లో ఉన్నట్టుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సెలెనైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు అనుకోకుండా ఒక వ్యక్తి ఎక్కువగా గుర్తొస్తున్నారు. సో, అసలు వాళ్ళిప్పుడు గుర్తు రావడానికి రీజన్ ఏంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి వ్యక్తులు ఎందుకు మీకు అంతలా గుర్తొస్తున్నారు? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ వ్యక్తితోనేంటంటే ఒక లైఫ్‌నే ఊహించుకున్నట్టు అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఒక లైఫ్‌ని ఊహించుకున్నారు అనే మాట కంటే, ఈ వ్యక్తి మీరనుకున్న విధంగా ఉంటారు అని మీరు ఎక్కువగా బిలీవ్ చేశారండి. ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. ఈ వ్యక్తి నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేశారు? ఈ వ్యక్తి పరంగా మీరు ఎలాంటి ఒక లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు అనేది. సో, ఇదేంటంటేనండి ఆహ్, మీరైతే అలా అనుకున్నారు కానీ, ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదండి. ఈ వ్యక్తి ఏంటంటే న్యాచురల్‌గా మిమ్మల్ని చూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళేంటంటే చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేశారు. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు న్యాచురల్‌గా చూజ్ చేసుకోలేకపోయారు. మీరు కూడా వాళ్ళకొక పెద్ద ఛాలెంజ్‌లా అనిపించారండి. ఎందుకంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ అనేవేంటంటే ఎప్పుడూ ఛాలెంజింగే. మీరెందుకో కానీ ఈ వ్యక్తి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేరు. మీతో ఉంటే ఏ రోజైనా వాళ్ళకి ఇబ్బందే అనే ఆ ఫీలింగ్ మరి వాళ్ళకి క్రియేట్ అయిందో ఏంటో కానీ, మొత్తానికి వాళ్ళేంటంటే, మిమ్మల్ని చూజ్ చేసుకోలేకపోయారు. మీకు దూరంగా ఉంటేనే మంచిది అని బిలీవ్ చేశారు. సో, ఇప్పుడేంటంటే, ఈ వ్యక్తి మీకు బాగా గుర్తొస్తున్నారండి. ఈ గుర్తు రావడం కూడా ఏంటంటే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకేంటంటే ఒక నిమిషం ఈ వ్యక్తి మీద కోపం వస్తే, ఒక నిమిషం ఈ వ్యక్తి మీద ప్రేమ కలుగుతుంది. అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, ఈ ఆల్కెమీ అనేది ఎందుకు జరుగుతుంది అంటే మీకే తెలియాలి. ఇలా ఏంటంటే ఈ వ్యక్తి మీద ఈ 2 ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. సో, మీరేంటంటే ఇంకా ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ దొరికితే బావుంటుంది. ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో ఇంకా బాగా తెలిస్తే బావుంటుంది అనే ఫీల్‌లో ఉన్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ కట్ అయ్యి కొన్ని ఇయర్సే అయిపోయినా సరే స్టిల్ మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి అని ఇప్పుడెందుకో ఫీల్ అవుతున్నారండి. మీలోనేంటంటే ఆ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మూవ్‌మెంట్ కూడా కనిపిస్తుందిక్కడ. సో, నేనేం అర్థం చేసుకుంటున్నానంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి ఒక ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఈవెన్ చాలా ఇయర్స్ పాస్ అయినా సరే స్టిల్ ఆ వ్యక్తి నుంచి మీరు ఏంటంటే ఒక ఆన్సర్ కోసం చూస్తున్నారు. ఆ వ్యక్తి ఏంటంటే ఎయిదర్ వాళ్ళెందుకు మిమ్మల్ని చూజ్ చేసుకోలేదు అనేది మీకేంటంటే కన్విన్స్ చేసే వేలో ఆన్సర్ చేయలేదు అని నాకనిపిస్తుంది. సో, ఇప్పుడు ఆన్సర్ చెప్తే కానీ మీరు సాటిస్ఫై అవ్వరేమో అనే ఫీలింగొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు 2 ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే లవ్ ఫీల్ అవుతున్నారు, హేట్రెడ్ ఫీల్ అవుతున్నారు. హేట్రెడ్ అనే దానికంటే యాంకర్ అని చెప్పొచ్చు. సో, ఇలా ఏంటంటే ఈ వ్యక్తి మీద మీకున్నది ఏది స్టెబుల్ అయితే బావుంటుంది. అంటే లవ్ అని ఫిక్స్ అవ్వాలా? కోపం అనేది కంటిన్యూ చేయాలనేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే మీకే క్లారిటీ లేదు. ఒకసారి ఒకలా అనిపిస్తే, ఇంకోసారి ఇంకోలా అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తి ఆన్సర్ చెప్తే బావుంటుంది. మీరేంటంటే దీని నుంచి బయటపడొచ్చు. ఫ్రీ అయిపోతారు. ఇంకా అలాగా ఇవే ఆలోచనల్లోని మీ లైఫ్‌ని, మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోరు అని మీకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే అది జరుగుతుందా అని మీలో ఎక్కడో నెగటివిటీ ఉందండి. ఎందుకంటే పాస్ట్‌లోనే ఆ వ్యక్తి చెప్పడానికి ఇష్టపడలేదు. పాస్ట్‌లోనే ఆ వ్యక్తి ఛాన్స్ తీసుకోలేదు. ఇంకిప్పుడేం తీసుకుంటారు? అసలు వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇచ్చుండేవాళ్ళా? ఒకవేళ మీరు అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోయుంటే? ఆర్
మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వేరేగా ఉండుంటే, ఆ వ్యక్తి అప్పుడైనా సరే మీకు ఛాన్స్ ఇచ్చుండేవాళ్ళా అని, ఇలా మీలో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ మీకెక్కడో అనిపిస్తుందండి, ఆ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకొనుంటే బావుండేదని. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యుంటే బావుండేది అని మీకనిపిస్తుంది. కాకపోతే ఇక్కడేంటంటే, యూనివర్స్ ఒక్కటి మాత్రం చెప్తుందండి, ఈ వ్యక్తి పరంగా హోప్‌ఫుల్‌గా ఉండండి అని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తితో మీకొక హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది. లేకపోతే ఈ వ్యక్తితోని థింగ్స్ అనేవి పాస్ట్‌లో ఉన్నవన్నీ సార్ట్ ఔట్ అవుతాయని కాదు. ఆ వ్యక్తి మీకు ఆన్సర్ చెప్పడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే, ఆ ఛాన్స్‌ని మీకు కల్పిస్తుంది అని నాకనిపిస్తుంది. సో, దానివల్లే మీకు ఇలాంటి సైన్స్ ఇస్తున్నట్టుంది. సడెన్‌గా ఈ వ్యక్తి మీకు గుర్తొస్తున్నారు అంటే, వాళ్ళు మీకేమైనా ఆన్సర్ చెప్పాల్సుంది. ఆర్ మీ విషయంలోని వాళ్ళేవో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. అదెందుకు అనే క్లారిటీ మీకు లేకపోతే, తొందరలోనే మీకు ఆ క్లారిటీ రాబోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు, మళ్ళీ ఉంటారని నేను చెప్పను కానీ, బట్ ఇక్కడేంటంటే, ఆ వ్యక్తికి సంబంధించి ఇంకెవరైనా వ్యక్తులు కూడా మీకు ఆన్సర్ చెప్పొచ్చండి. అలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి చెప్తారా లేదా అనేదేంటంటే, యూనివర్స్ అది డిసైడ్ చేస్తుంది. బట్ మీరు ఏ ఆన్సర్స్ కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఈ వ్యక్తి మీద మీరు ఏ ఫీలింగ్‌ని స్టాండర్డ్ చేయాలనుకుంటున్నారు అనే క్లారిటీ కానీ మీకు దొరుకుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎక్కడో కానీ మీ కార్డ్స్ ఏంటంటే, మీరు వెయిట్ చేస్తుంది మీకు తెలుస్తది అనే ఫీలింగ్ ఆర్ ఆ వైబ్స్ ఇస్తున్నాయి. సో, మీరేంటంటే ఆ టైం కోసం వెయిట్ చేయాలండి అంతే. నెగెటివ్‌గా అయితే ఏం ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు నెగెటివ్‌గా ఆలోచించినంత మాత్రాన సిట్యుయేషన్స్ ఏం మారిపోవు. పాస్ట్‌లో డెఫినిట్‌గా వ్యక్తి ఛాన్స్ ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకోలేదు. సో, ప్రెజెంట్‌లో తీసుకుంటారా అనే డౌట్ మీకుండొచ్చు. అందులో అసలు అంటే ఇంకొకలా అనుకోవడానికి కూడా ఏం లేదు. బట్ ఇక్కడేంటంటే యూనివర్స్ ఈ ఛాన్స్‌ని క్రియేట్ చేస్తుందండి. ఆ వ్యక్తి కాదు. అందుకే నేనిక్కడ చెప్పాను కదా! ఎయిదర్ ఆ వ్యక్తి అయినా సమాధానం చెప్పొచ్చు. ఆర్ ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళైనా సమాధానం చెప్పొచ్చు. మొత్తానికి మీరు ఏదైతే ఈ వ్యక్తి పరంగా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడాను క్లియర్ అవుతాయండి. మీ కన్‌ఫ్యూజన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చేలాగా నాకనిపిస్తుంది. అంతవరకు మీరు ఏది కన్క్లూడ్ చేసుకోకపోతే మంచిది. అంటే ఇది పాస్ట్‌లోనే అయిపోయింది. అప్పుడే మీరు ఏదో ఒక కన్క్లూజన్‌కి వచ్చేసుంటారు. బట్ అది కాదు. ఇప్పుడు మీరు ఫ్రెష్‌గా కూడా ఒక కన్క్లూజన్‌కి వస్తారు. దానికి టైం అయితే దగ్గర పడుతుంది. అయితే ఏంటంటే మీకు కొంత పేషెన్స్ ఉండాలి. అండ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. ఇక్కడైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా రేపనే రోజు ఏం జరుగుతుంది? సో, యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌ని ఎలా అన్‌ఫోల్డ్ చేస్తుంది? ఏ రకంగా మీకొక ఛాన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవడానికి అనే దాని కోసం మాత్రమే మీరు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించయితే మీకు కొన్ని తెలుస్తాయండి. ఈ వ్యక్తి ఏదో కమిట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఏదో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయని కూడా మీరేం హోప్స్ పెట్టుకోవద్దు. బట్ నెగెటివ్‌గా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యూట్రల్‌గా ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఆర్ ఈ వ్యక్తి గురించి ఇంకేం చెప్తుందనేది. సో, నేనిప్పుడే చెప్పాను. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేశారు. ఇంతకాలంగా మీకు ఏ క్లారిటీ రాలేదు. సో, మరికొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీ వస్తుందండి ఈ సిట్యుయేషన్ పరంగా. అండ్ ఎందుకో కానీ ఈ వ్యక్తి గురించి మీకొక క్లారిటీ వచ్చిన తర్వాత మీ రిలేషన్‌షిప్ అనేది ప్యాషనేట్‌గా ఉంటుందేమో, లేకపోతే ఒక ఛాన్స్ దొరుకుతుందేమో అని నాకనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ చూసిన న్యూ బిగినింగ్ కార్డొచ్చింది. సో, మేబీ ఈ వ్యక్తే రావచ్చండి. ఆర్ ఈ వ్యక్తి గురించి మీకు కొన్ని తెలిసిన తర్వాత మీరైనా ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఈ రిలేషన్‌షిప్ అప్పుడైనా సరే కొంత ప్యాషనేట్‌గా ఉండొచ్చు. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి పరంగా మీరెప్పుడూ కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ఈ వ్యక్తి నుంచి మీరు ఏది ఆశించరు. మీకు ఏది అవసరం కూడా లేదు. వాళ్ళేంటంటే నార్మల్‌గా మాట్లాడితే చాలు, నార్మల్‌గా ఉంటే చాలు అనే ఆ మైండ్‌సెట్‌తో ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే ఒక ఛాన్స్ దొరకొచ్చు. అది కూడా ఒక పాజిటివ్ వేలో. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దని చెప్తుంది. అలా అని చెప్పి ఇది ఒక కన్క్లూజను, ఇదొక ఎండ్ అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సో, మీరు వెయిట్ చేస్తే కానీ సిట్యుయేషన్స్ అనేవి ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయి, మీ రిలేషన్‌షిప్ అనేది ఎలా అన్‌ఫోల్డ్ అవుతుందనేది మీకు కూడా క్లారిటీ రాదు. బట్ ఏదైనా సరే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వడానికి కానీ, మాట్లాడడానికి కానీ. సో, దానికోసం అయితే వెయిట్ చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అనేవి మేబీ వర్కౌట్ అవ్వచ్చు. పాస్ట్‌లో వర్కౌట్ అవ్వకపోయినా ప్రెజెంట్‌లో దానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అండ్ చెప్పాను కదా! ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే మీ ఎమోషన్స్ న్యూట్రల్‌గా ఉన్నంత వరకు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక లైట్‌ని చూస్తారని నాకనిపిస్తుందండి.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.